మిత్రులు అడుగుతున్నారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు శృంగారానికి పనికొస్తారా అని. పనికొస్తారు. ఎప్పుడు? హార్ట్ ప్రాబ్లం తీరిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఒక హార్ట్ డిసీజ్ ఉంటుంది. దాంట్లో మైట్రల్ స్టెనోసిస్ అనే వ్యాధి కామన్. అట్లాంటి వాళ్ళకు రంధ్రం చిన్నగా అయిపోయి హార్ట్లో సరిపోయినంత రక్తం రాదు. వాళ్ళకు దానికి మనం కరెక్ట్ చేసినా, లేదా ఆల్రెడీ ఉన్న టెకికార్డియాను, డిగాక్సిన్ అనే ట్యాబ్లెట్లు వగైరా ఇచ్చినప్పుడు దాని హార్ట్ రేట్ తగ్గి ఉంటుంది. అటువంటి వాళ్ళు పనికొస్తారు. లేదా స్టెంట్ కన్నా ముందు అతను పనికిరాడు, కానీ స్టెంట్ వేసిన తర్వాత అతను నార్మల్, అతను పనికొస్తాడు. లేదా సిఏబీజీ, ఒక వెయిన్ తీసి మళ్ళీ హార్ట్లో వేసి కొడతారు. ఇది పెద్ద ఆపరేషన్, థొరకాటమీ చేసుకొని. సో వాళ్ళు కూడా ఆపరేషన్ తర్వాత పనికొస్తారు. బేసిక్ థింగ్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నిదానంగా హ్యాపీగా ఇలా కుర్చీలో కూర్చున్నప్పుడు హార్ట్ రేటు నిమిషానికి 70 సార్లు కొడుతుంది. ఇది మనం కొంచెం బ్రిస్క్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసినప్పుడు 90 to 100 దాకా వస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు దీని రేటు ఇంకా కొంచెం పెరగచ్చు. సో అంత హార్ట్ రేటును తట్టుకునే శక్తి హార్ట్కు ఉంటే వాళ్ళు శృంగారంలో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. కాకపోతే యూజువల్గా హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకు మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే, అకస్టమర్డ్ సెక్స్, పరిచయం ఉన్న వ్యక్తితో, ఆల్రెడీ ఇదివరకు చేసిన వ్యక్తితో మాత్రమే శృంగారంలో పాల్గొనండి. ఎక్స్ట్రా మ్యారిటల్ కొత్త అమ్మాయిలతో కానీ కొత్త ఎక్స్పెరిమెంట్స్ కానీ చేయొద్దని చెప్తాం. ఎందుకు అంటే, కొత్త వాళ్ళతో చేసినప్పుడు హార్ట్ రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అది డేంజరస్ టు ది హార్ట్. అందుకని ఆల్రెడీ ఏ వ్యక్తితో అయితే, మీకు ఏ పార్ట్నర్తో అయితే మీకు అలవాటుగా ఉందో ఆ అమ్మాయితో మాత్రమే శృంగారం చేయండి. కొత్తవి ఎక్స్ప్లోర్ చేయొద్దు. ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొంతమందికి డాక్టర్లు కొన్ని ట్యాబ్లెట్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఇస్తారు. మీకు ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఈ ఛాతీ మీద పూసుకోండి, లేదా ఈ సగం ట్యాబ్లెట్ నాలుక కింద పెట్టుకోండి అని చెప్తారు. అట్లాంటి ట్యాబ్లెట్లు పెట్టుకున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు, కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. అట్లాంటి వాళ్ళు నిరంతరంగా ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్న వాళ్లకు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాదు. కనుక ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు నిరంతరంగా చేయొచ్చు. ట్యాబ్లెట్లు వేసుకునే ముందు, వ్యాగ్రా లాంటి ట్యాబ్లెట్ వేసుకునే ముందు కంపల్సరీగా మీ కార్డియాలజిస్ట్ని కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కానీ, లేదా ఇద్దరిని కానీ కలిసి వాళ్ళ సలహా తీసుకొని మందులు వాడితే క్షేమంగా ఉంటుంది.